నేటి ముఖ్యాంశాలు. శ్రీ కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి. ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్గా నియమితులైన డాక్టర్ పి మహేందర్ రెడ్డి ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మట్టిలో మాణిక్యం ఎల్లప్ప డిఎస్సిలో 5వ ర్యాంకు, పలువురి ప్రశంస. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కొత్లాపూర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గా పట్లోల నవీన్ చంద్రారెడ్డితో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఎంతో పురాతనమైన దేవాలయంగా పేరుగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సేవ చేయడం అందరూ అదృష్టంగా భావించాలని అన్నారు. ఆలయ అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావలి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్లాపూర్ గ్రామస్తులతో పాటు భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు నాకు చాలా ఇష్టము. ఖచ్చితంగా నా వంతు కూడా నేను ఖచ్చితంగా సహాయ సహకారాలు తప్పకుండా రేణుకా ఎల్లమ్మకి చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను. ఎస్ఐని ఇప్పుడు ఉన్నటువంటి విచారెడ్డి ఈ రోజు లేదు, కానీ ఇంతకుముందు ఉన్ననే ఖచ్చితంగా వాళ్ళు కర్ణాటక నుంచి మన దగ్గరకు వస్తూ ఉన్నారు. వారికి ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అండగా ఉండి వారికి మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. మనం చేయాలని చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా మీకే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు ఒక కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీతో పాటు నేను కూడా ఎక్కడున్నా నేను కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించుకొని మీకు కావాల్సినటువంటి ఏ ఇబ్బంది లేకుండా నా వంతు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా దేవుని దగ్గర కూడా మీకు మాటిస్తా ఉన్నాను సార్. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి, కాళే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, రోహిన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బషీరాబాద్ మండలం జీవనికి గ్రామానికి చెందిన తోట ఎల్లప్ప నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు తల్లి మొగులమ్మ, తండ్రి అనంతప్ప. రొక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో తోట ఎల్లప్ప జన్మించారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారని గుర్తించి పట్టుదలతో చదివే తోట ఎల్లప్పకు ఇటీవల వెలువడిన డిఎస్సి 2024 ఫలితాలలో వికారాబాద్ జిల్లాలో 5వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటుకున్నారు. తోట ఎల్లప్ప తల్లిదండ్రులు తన కొడుకు ఉన్నత స్థాయిలో చదవాలని, ఉద్యోగాన్ని సాధించాలని కొడుకుని హైదరాబాద్ లో కోచింగ్ కూడా పంపించారు. రూపాయి పోగు చేసి కూలి చేసి కొడుకు చదువుకు తోడ్పాటు అందించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొడుకు పట్టుదలతో చదివి జిల్లా స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం పట్ల అటు గ్రామస్తులు ఇటు తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. దీంతో పలువురు అటు ఎల్లప్పను ఇటు తల్లిదండ్రులను కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి డిఎస్సిలో 5వ ర్యాంకు సాధించడం పట్ల ఎల్లప్ప పలువురికి ఆదర్శంగా నిలిచారు. నా పేరు కరణకోట ఎల్లప్ప, మా నాన్న అనంతప్ప, అమ్మ మొగులమ్మ. మాది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం. మొన్న విడుదలైన తెలంగాణ 2024 డిఎస్సి ఫలితాలలో 82.20 మార్కులతో వికారాబాద్ జిల్లా 5వ ర్యాంకు సాధించడం జరిగింది. ఎస్జిటి విభాగంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికైనందున నాకు సంతోషంగా ఉంది. మరియు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా గ్రామంలోని జీవన్గి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు నాకు ప్రతి నెల మా అమ్మ నాన్న కష్టపడి ప్రతి రూపాయి జమ చేసి రూపాయి నెల నెల నాకు డబ్బులు పంపించి హాస్టల్కు మరియు కోచింగ్కు చాలా ఖర్చు చేసి నిరుపేద కుటుంబంలో జన్మించిన మేము ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు
చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మా అమ్మ నాన్న కష్టం దీని వెనుక చాలా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్న మేము ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు నన్ను అభినందించిన నా మిత్రులకు మరియు నాకు మార్గదర్శకత్వాన్ని అందించిన నా గురువులకు అందరికీ తోటి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కొరకు ఎల్లప్పకు కూలినాలు చేసి రూపాయి సంపాదించి నెల డబ్బులు పంపించి చదివిపించినాము. మాకు అయిపోకు జాబ్ వచ్చినందుకు వీడికి సంతోషం. నా పేరు కరణకోట ఇల్లప్ప. మా నాన్న అనంతప్ప మొగులమ్మ. నేను మొన్న 2024 డిఎస్సి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5వ ర్యాంకు రావడం జరిగింది. ఎస్జిటి విభాగంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 82.20 మార్కులతో వికారాబాద్ జిల్లా 5వ ర్యాంక్ సాధించడం జరిగింది. దీంతో నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు ఒక గ్రామీణ కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్న జీవనం గడిపిన మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి రూపాయి జమ చేసి నాకు ప్రతి నెల డబ్బులు పంపించి నేను కోచింగ్ తీసుకొని ఈరోజు ఈ 2-3 సంవత్సరాలు కఠిన దీక్ష చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనాము. దీంతో నాకు నా కుటుంబానికి అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable